ఈరోజు మా నాయనమ్మ స్టైల్ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామా? ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉండిద్దండి. బట్ ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 2 ఉల్లిపాయలు అండ్ కొన్ని వేరుశనగ పప్పు అండ్ ఒక 2 టమాటాలు. చిన్నవైతే 2 అండి. పెద్దదైతే 1 సరిపోయిద్ది. కొంచెం కొత్తిమీర, ఒక చిన్న కొబ్బరి ముక్క అండ్ కొన్ని నువ్వులు. ఇవి 2 వేస్తే గ్రేవీ అనేది బావుండిద్ది. మీకు వద్దు అనుకుంటే మీరు ఇవి 2 స్కిప్ చేసేయొచ్చు. బట్ టేస్ట్ అయితే ఒకేలాగా ఉండిద్ది. ఇందులో కారానికి మనం ఎండుమిరపకాయలు మాత్రమే వాడతాము. ఇంకా పచ్చిమిరపకాయలు, కారము ఏమి యూజ్ చేయము. హాఫ్ కిలో వంకాయలతో నేను ఈ కర్రీ అనేది చేస్తున్నాను కాబట్టి ఒక 10-12 ఎండుమిరపకాయలయితే సరిపోతాయి. ఒక చిన్న అల్లం ముక్క అండ్ ఒక 3-4 వెల్లుల్లి రెమ్మలు. చాలండి. అండ్ నెక్స్టొచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక చూపించినవన్నీ వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా మాడకూడదు. మాడితే టేస్ట్ అనేది అంత బాగుండదు. చిన్నగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు చూస్తే నేను ఎక్కడా కూడా ఆయిల్ ఆర్ వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ నార్మల్‌గానే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగా ఉండిద్ది. అండ్ ఆనియన్స్, టమాటాలు కూడా ఒకేసారేసుకొని కొంచెం మగ్గనివ్వండి. అందులో ఉండే వాటర్‌తోనే అవి మగ్గిపోతాయి. సరిపోయిద్ది. వన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ పెట్టుకొని అందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నవన్నీ వన్ బై వన్ ఇలా వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోకండి. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. అన్నీ ఒకేసారి ఏసేసేయండి. ఏం కాదు. వన్ బై వన్ మనం పేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం వేసేసిన తర్వాత కొన్ని అంటే కొన్ని వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేయకండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొన్ని వాటర్ వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ! ఇలా. ఇలా ఫైన్‌గా పేస్ట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోయిద్ది. నెక్స్టు ఆల్రెడీ వాటర్‌లో కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నానండి. వంకాయలు ఎప్పుడైనా గాని మనం కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి బాగుంటాయి. లేకపోతే చేదుగా అవుతాయి. వంకాయలు పైకి ఎంత ఫ్రెష్‌గా కనిపించినా లోపల మాత్రం ఒక్కొక్కసారి పుచ్చులుండొచ్చు. మీరు చెక్ చేసుకుంటూ వంకాయల్ని కట్ చేసుకోవడం బెటర్. ఇక్కడ చూడండి పైన ఎంత బాగుందో బట్ లోపల మాత్రం కొంచెం పుచ్చొచ్చింది. అందుకోసం అనేసి వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో పెట్టేసుకొని, ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని ఒక్కొక్క వంకాయలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అన్ని వంకాయల్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి కర్రీ. నేను చెప్తున్నానని కాదు. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చిద్ది. సో, అన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత వంకాయ కర్రీకి ఎప్పుడైనా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నూనె వంకాయకైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అందులో పోపు దినుసులు వేసి, ఒక కరివేపాకు వేశాను. తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్‌నంతా పెట్టుకున్న వంకాయల్ని ఆ నూనెలో పెట్టేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి మగ్గనివ్వాలి. ఆ గ్రేవీ వేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఒక లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5-7 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత మీరు కొంచెం ఓపికగానే ఇది కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకండి. ఎందుకంటే మాడిపోయిద్ది. ఇలా ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ అనేది థిక్‌గా ఉండాలి అంటే వాటర్ కొంచెం తక్కువేసుకోండి. లేకపోతే మాకు నార్మల్‌గా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ ఏసుకోండి. ఇక్కడే మీకు ఉప్పు కొంచెం తక్కువ, ఎక్కువైనా ఉప్పు వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువగా కావాలి. అందుకనేసి నేను ఇంకొంచెం వాటర్ ఏసాను. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. ఒక్కసారి మీకు ట్రై చేయండి. మీకెలాగొచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.